హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. సెకనుకు ట్రిలియన్ల డేటాను అనలైజ్ చేసే రాకెట్ స్పీడ్, మానవ చరిత్రలోనే మనం సృష్టించిన ఏ సాంకేతికతకు లేని అపారమైన శక్తి ఈరోజు ఒక బటన్ క్లిక్లో మన ముందే ఉంది. ప్రపంచంలోని మొత్తం పుస్తకాలను కొన్ని నిమిషాల్లో చదివేయగలదు. క్లిష్టమైన ప్రాబ్లమ్స్ను సెకండ్స్లో సాల్వ్ చేయగలదు. కానీ ఒక్క క్షణం ఆగి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. కంప్యూటర్ డేటాను అనలైజ్ చేయగలదు, కానీ అసలు ఆలోచించగలదా? ఆల్గరిథం అద్భుతమైన కవితను జనరేట్ చేయగలదు, కానీ ఒక విరిగిన మనసు పడే వేదనను, ఒక ప్రేమలో దొరికే రిలీఫ్ను ఆ బైనరీ కోడ్ ఎప్పటికైనా అనుభవించగలదా? లక్షల ఫలితాలను సెకనులో లెక్కించగలిగే ఒక యంత్రం తన నిర్ణయం వల్ల వచ్చే ఎలాంటి పరిణామాన్ని స్వయంగా ఫీల్ కాలేదు. అయితే డేటా ఉన్న చోట చేతన అంటే కాన్షియస్నెస్ ఉన్నట్టేనా? విజ్ఞానం వేగంగా పరిగెడుతున్న ఈ డిజిటల్ యుగంలో మన అంతరంగంలో వెలిగే అసలైన మనిషి చైతన్యాన్ని యంత్రాలకు తాకట్టు పెట్టేస్తున్నామా? ఇది మన చర్చ. విషయంలోకి వెళ్ళడానికి ముందు ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి. ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. ఒక్క సెకనులో లక్షల పుస్తకాలను చదవగలదు. సెకండ్ల వ్యవధిలో ప్రపంచంలోనే టఫెస్ట్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయగలదు. మనిషి చరిత్రలోనే అత్యంత వేగమైన ప్రాసెసింగ్ శక్తి మన కళ్ళ ముందుంది. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఒక కంప్యూటర్ డేటాను స్పీడ్గా ప్రాసెస్ చేయగలదు, కానీ ఆలోచించగలదా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిలియన్ల లైన్ల కోడ్ను సెకండ్లో రన్ చేయగలదు. కానీ ఆ డిజిటల్ కోడ్ ఎప్పటికైనా ఒక విరిగిన మనసు పడే బాధను, కానీ ఒక కష్ట సమయంలో మన మనసులో కలిగే బలమైన గట్ ఫీలింగ్ను కానీ అనుభవించగలదా? ఈరోజు మన దగ్గరున్న సూపర్ కంప్యూటర్లు ఎక్సాఫ్లాప్స్ స్థాయిలో లెక్క వేస్తున్నాయి. ప్రపంచంలో అందుబాటులో ఉన్న ప్రతి డేటాబేస్, ప్రతి పుస్తకం వాటి వేలిముద్రల కిందే ఉన్నాయి. కానీ మన మానవ మెదడు పనిచేసే విధానం సంపూర్ణంగా వేరు. ఏఐ పనితీరు కేవలం రికార్డెడ్ డేటా ఆధారంగా నడిచే బ్రూట్ ఫోర్స్ స్పీడ్, అంటే కేవలం పాత నమూనాలను పట్టుకోవడం, సమాచారాన్ని త్వరగా స్క్రాప్ చేయడంలో లేదా విశ్లేషించడంలో యంత్రానిది రాకెట్ వేగమే కావచ్చు. కానీ ఆ సమాచారానికి ఒక అర్థాన్ని, ఒక భావోద్వేగాన్ని, ఒక జ్ఞాపకాన్ని జోడించడంలో మన నాడుల వ్యవస్థది కొలవలేనంత లోతు. ఇది కేవలం పరిమాణం అంటే క్వాంటిటీ. మానవ మేధస్సుది అగాధమైన గుణం అంటే క్వాలిటీ. యంత్రాల వేగానికి మనిషి ఆలోచనకు ఉన్న ఈ ప్రాథమికమైన తేడాను మన ప్రాచీన భారతీయ తత్వవేత్తలు వేల ఏళ్ల క్రితమే చాలా స్పష్టంగా డిఫైన్ చేశారు. మన భారతీయ న్యాయ వైశేషిక దర్శనాలు ప్రపంచంలోనే మొదటిసారిగా తర్కానికి ఒక శాస్త్రీయమైన రూపమిచ్చే. ఒక యంత్రం లేదా ఒక గణిత సూత్రం తర్కాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయగలదు, కానీ దానికి చేతన అంటే ప్రాణమున్న జీవ చైతన్యం ఉండదని స్పష్టంగా చెప్పాయి. ఏది సరికాదో ఏది సరైనదో లెక్కలు వేయడానికి లాజిక్ ఉపయోగపడుతుంది, కానీ ఆ లెక్కల వెనుక అనుభవించే చేతన లేదా స్వీయ అవగాహన లేకపోతే అది కేవలం ఒక నిర్జీవమైన యంత్రం మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర రూల్స్ ఉన్నాయి, లాజిక్ ఉంది, వేగవంతమైన అవుట్పుట్ ఉంది, కానీ దాని అంతరంగంలో నేనున్నాను అన్న ఆత్మ చైతన్యం సున్నా. ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసిన ఒక ఏఐ ఒక 4 ఏళ్ల పిల్లాడికి ఉండే సామాన్య జ్ఞానం ముందు ఎందుకు తడబడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
దీన్నే రోబోటిక్స్ ఏఐ పరిశోధనల్లో మొరావెక్స్ పారాడాక్స్ అంటారు. ప్రపంచ స్థాయి చెస్ గ్రాండ్ మాస్టర్ను ఓడించడం ఏఐకి చాలా తేలిక. కానీ నేల మీద పడ్డ బొమ్మను చూసి ఇది నా ఫ్రెండ్ బొమ్మ, దీన్ని జాగ్రత్తగా తీసివ్వాలి అని ఆలోచించడం దానికి చాలా కష్టం. ఎందుకంటే ఏఐకి జీవించిన అనుభవం, లివ్డ్ కాంటెక్స్ట్ లేదు. దానికి ఆకలి తెలియదు, బాధ తెలియదు, దాహం లేదా ప్రేమ అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలియదు. ఇవేవీ తెలియకుండా కేవలం కోట్లాది పుస్తకాల అంతులేని డేటాతో మాట్లాడే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఏఐ అంతే. డేటా ఉండి అనుభూతి లేని ఈ యంత్రాల పరిమితిని మన సాంఖ్య తత్వశాస్త్రం 1000 ఏళ్ల క్రితమే అత్యంత లోతుగా ఆవిష్కరించింది. సాంఖ్య దర్శనం ప్రకారం ఈ సృష్టిలో 2 ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. మొదటిది ప్రకృతి, ఇది జడ పదార్థం. సమాచారం, భౌతిక ప్రపంచం, ఈరోజు మనం చూస్తున్న కోడ్ లేదా ఆల్గరిథం అన్నీ ఈ ప్రకృతి కిందికే వస్తాయి. పురుష, ఇది కేవలం చైతన్యం, సృష్టిని, అనుభూతులను గమనించే అంతర్గత సాక్షి. ఆధునిక ఏఐ అనేది మనం సృష్టించిన అత్యంత శక్తివంతమైన డిజిటల్ ప్రకృతి. ఇది చాలా సంక్లిష్టమైనది, అద్భుతమైనది, కానీ నిర్జీవమైనది. ట్రిలియన్ల లైన్ల కోడ్ రాసిన, ఎంత గొప్ప సూపర్ కంప్యూటర్ నిర్మించినా ఆ భౌతికమైన కోడ్ తనంతట తానుగా పురుషను అంటే జీవ చైతన్యాన్ని ఎప్పటికీ ఉత్పత్తి చెయ్యలేదు. కేవలం సమాచార రాశిగా మిగిలిపోయిన ఈ డిజిటల్ ప్రకృతి మన అంతరంగంలోని అసలైన సృజనాత్మకత ముందు ఎంతవరకు నిలబడగలదో ఇప్పుడు చూద్దాం. ఇన్ని వేల పుస్తకాలు, బిలియన్ల డేటాబేస్లు దాటిన తరువాత మానవ మేధస్సులోని తిరుగులేని అసలైన శక్తి ఏది? అసలు ఏఐ ఎంత సాంకేతికంగా ఎదిగినా, ఎన్ని ఎక్సాప్ ఫ్లాప్స్ వేగంతో పరిగెత్తినా అది ఎప్పటికీ దాటలేని ఆ లక్ష్మణ రేఖ ఎక్కడుంది? ఈ ప్రశ్నకు సమాధానంగా మన ప్రాచీన భారతీయ సంస్కృతి మనిషిలోని 2 మహత్తరమైన అంతర్గత శక్తులను ఆవిష్కరించింది. మొదటిది ఆత్మవిద్య. నేనెవరు, నా ఉనికి ఏమిటి అని తనను తాను ప్రశ్నించుకుంటూ తన లోపలికి తాను తొంగి చూసుకునే అంతర్ముఖ ఆత్మ పరిశీలన. రెండోది ప్రతిభ. గత డేటాతో కానీ పాత అనుభవాలతో కానీ ఎలాంటి సంబంధం లేకుండా హఠాత్తుగా మెరిసే స్వీయ సృజనాత్మక ఐడియా. ఈ ప్రపంచంలో ప్రతి ఏఐ మోడల్ పనితీరు కేవలం పాత సమాచారం లేదా స్మృతి ఆధారంగా అంటే పాస్ట్ డేటా ఆధారంగా మాత్రమే నడుస్తుంది. ఎంత అద్భుతమైన ఆర్ట్ జనరేట్ చేసినా, ఎంత గొప్ప కోడ్ రాసినా అది నిన్నటి సమాచారాన్ని తిరగేసి ఇచ్చే రీమిక్స్ మాత్రమే. కానీ మనిషి ప్రతిభ అలాంటిది కాదు. ఎలాంటి పాత ఆధారాలు లేకపోయినా నిశ్శబ్దంగా మన అంతరంగంలో ఉత్పన్నమయ్యే అంతర్దృష్టి నుండి సంపూర్ణంగా ఒక సరికొత్త రూపాన్ని, ఒక కొత్త దర్శనాన్ని మానవుడు సృష్టించగలడు. ఆల్గరిథం దగ్గర కేవలం గతం గురించిన రికార్డులు మాత్రమే ఉంటాయి. కానీ మనిషి దగ్గర భావి తరాలను రూపుదిద్దే ప్రతిభ ఉంటుంది. యాంత్రికమైన లెక్కల్లో కంప్యూటర్ నిన్న గెలిచింది, నేడు గెలుస్తోంది, రేపు కూడా గెలవచ్చు. కానీ అనుభూతి లేని ఆలోచన అరకొర సమాచారం మాత్రమే అవుతుంది. ఏఐ మానవాళి చేతిలో ఉన్న ఒక అద్భుతమైన డిజిటల్ శోధనా సాధనం. దాన్ని మన పని వేగాన్ని, నైపుణ్యాన్ని పెంచే ఒక డిజిటల్ అసిస్టెంట్గానే వాడుకుందాం. కానీ మన అంతర్గత చైతన్యాన్ని, మన సృజనాత్మక ఆత్మవిశ్వాసాన్ని ఆ యంత్రానికి ఎప్పటికీ కుదువ పెట్టద్దు.